नमस्कार महोदय। नमस्कारः महोदय। अधुना भगवद्गीता अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। गुरुभ्यो नमः। నిన్న మనము అభ్యాసం 22లో ఉన్నటువంటి మనం శబ్దకోశాన్ని ముఖ్యంగా క్రూ ధాతును ఉపయోగించి ఉపసర్గాలను ఉపయోగించి ధాతువులు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత సంఖ్యావాచ శబ్దాలు చెప్పుకున్న 5 నుంచి 10 వరకు ఎలా ఉంటాయనేది. ఇప్పుడు ఈరోజు నియమాలు చెప్పుకున్నాము. అంతకంటే ముందు కూడా అభ్యాసం 21లో మనం ఆన్సర్ చెప్పుకోలేదు కాబట్టి ముందుగా ఇవి చూద్దామండి. అభ్యాసం 21లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్ చూద్దాము. అందరు చూసుకోండి. అందరు రాసే ఉంటారు. కరెక్ట్ అయితే సరి చేసుకో, తప్పేంటి సరి చేసుకోండి, కరెక్ట్ అయితే అవసరం లేదు. ఏమైనా సందేహం ఉంటే ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి అడగండి. నేను మీ పేరు చెప్పి నేను పిలుస్తాను. అప్పుడు మీకు సందేహం ఉంటే అడగవచ్చు. అస్తు చూసుకోండి. అభ్యాసం 21లో సంస్కృత వాక్యాలు. మొట్టమొదటి వాక్యం చత్వారః ఛాత్రాః చతస్రః కన్యాః చత్వారి పుస్తకాని చ అత్ర వర్తంతే. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి శబ్దకోశము నియమాలు ఉపయోగించే వాక్యాలు ఉంటాయి కాబట్టి ముందు దీనికి ప్రిఫరెన్స్ ఇద్దామండి. ఇక్కడ ఉండే ధాతులు ఉపయోగించే వాక్యాలు రాద్దాం. అస్తు 4 ఛాత్రులు, 4 కన్యలు, 4 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. చ అంటే ఇంకా అని అర్థం. ఇంకా 4 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ రెండో వాక్యం చతుర్నాం ఛాత్రానాం చతశ్రీనాం కన్యానాం ఏతాని చత్వారి వస్త్రాని సంతి. ఏతాని చత్వారి వస్త్రాని సంతి. ఏతాని చత్వారి వస్త్రాని సంతి. 4 ఛాత్రుల యొక్క, 4 కన్యల యొక్క ఈ 4 వస్త్రాలు ఉన్నాయి. ఏతాని చత్వారి అంటే ఈ 4 వస్త్రాలు ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ మూడో వాక్యం సహ చతుర్భుజం చతుర్వర్గార్థం సేవతే. సహ చతుర్భుజం చతుర్వర్గార్థం సేవతే. అతడు, సహ అంటే అతడు, చతుర్భుజం అంటే చతుర్భుజంలు కలిగిన వాడు. చతుర్భుజం అంటే విష్ణు, 4 భుజములు కలిగినటువంటి విష్ణువును చతుర్వర్గార్థం. చతుర్వర్గం అంటే ఏం చెప్పాను? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ ధర్మార్థ కామ మోక్షాల కొరకు సేవిస్తున్నారు. అతడు విష్ణువును ధర్మార్థ కామ మోక్షముల కొరకు సేవిస్తున్నాడు. సహ అనేది కర్త ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంది, చూసుకోవాలి. నెక్స్ట్ 4వ వాక్యం సహ అజాం హరతి శత్రుషు ప్రహరతి జలం ఆహరతి శత్రుం సంహరతి వనే విహరతి అసత్యం పరిహరతి ధనం అపహరతి దేవేభ్యః బలిం ఉపహరతి వేదం ఉద్ధరతి వచనం ఉదాహరతి ధర్మం వ్యవహరతి సత్యం చ వ్యాహరతి. చూడండి, ఇక్కడ
ఉపసర్గాలను ఉపయోగించి భిన్న భిన్నంగా శబ్దాలు ఇచ్చారన్నమాట. అన్ని ఉపసర్గాలు దాదాపుగా మనకు చూపించారు శబ్దకోశంలో ఉన్నటువంటి ధాతులను ఉపయోగించి. గమనించండి ఒక్కొక్క వాక్యం. సహ అజాం హరతి, అతడు మేకను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు హరతికి ఏం చెప్పాం? తీసుకెళ్తున్నాడే అర్థం చెప్పాం. ఓకేనా? ఇక్కడ హరిస్తున్నాడు కాకుండా తీసుకెళ్తున్నాడు అని అర్థం తీసుకుందాం. అస్తు. సహ అజాం హరతి, అతడు మేకను తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ శత్రుషు ప్రహరతి, శత్రువులందు ప్రహారం చేస్తున్నాడు. శత్రుషు ప్రహరతి అంటే శత్రువులందు ప్రహారం చేస్తున్నాడు. నెక్స్ట్ అండి, శత్రువులందు ప్రహారం చేస్తున్నాడు. నెక్స్ట్ జలం ఆహరతి, జలం ఆహరతి. చూడు ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చాను. జలం ఆహరతి అంటే తీసుకొస్తున్నాడు. జలం ఆహరతి అంటే తీసుకొని వస్తున్నాడు, అంటే నీరు తీసుకొని వస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ శత్రుం సంహరతి, శత్రువును సంహరిస్తున్నాడు. శత్రుం సంహరతి అంటే శత్రువును సంహరిస్తున్నాడు. నెక్స్ట్ వనే విహరతి, వనంలో విహరిస్తున్నాడు. వనంలో విహరిస్తున్నాడు. నెక్స్ట్ అసత్యం పరిహరతి, అసత్యం పరిహరతి, అసత్యాన్ని పరిహరిస్తున్నాడు. అసత్యం పరిహరతి అంటే అసత్యాన్ని పరిహరిస్తున్నాడు అంటే వదిలిపెడుతున్నాడు. అసత్యాన్ని వదిలిపెడుతున్నాడు. అసత్యం పరిహరతి అంటే వదిలిపెట్టడం. 10 + హృ ధాతు చెప్పండి, వదిలిపెట్టడం అని, అంటే అసత్యాన్ని వదిలిపెడుతున్నాడు అని అర్థం. నెక్స్ట్ ధనం అపహరతి, ధనాన్ని అపహరిస్తున్నాడు. ధనాన్ని అపహరిస్తున్నాడు. నెక్స్ట్ దేవేభ్యః బలిం ఉపహరతి, దేవేభ్యః బలిం ఉపహరతి, దేవతల కోసం బలిని ఉపహారంగా ఇస్తున్నాడు. బలి ఇస్తుంటాం కదా, నరబలి, పశు బలి అలా ఉండే కదా ఒకప్పట్లో, అలా ఉండేవి యాగాల్లో చేసేవాళ్ళు అని ఈ రకంగా ఇక్కడ చూపుతున్నారు. బలిం ఉపహరతి. కానీ దేవేభ్య బలిం ఉపహారతి అంటే ఉపహారంగా ఇస్తున్నా అంటే బలి అంటే పశు బలి, వదబలి అలా కాకుండా వాళ్ళకు భుజించడం కోసం, తినడం కోసం ఒక మంచి పదార్థాన్ని వాళ్ళకు అందచేయడం అంటే ఇవ్వటం, ఆ రకంగా తీసుకోవాలి. అంటే పశువధ అనేది మనకి ఎక్కడ కూడా వేదాల్లో లేదండి. ఇది కల్పించినటువంటి కొన్ని మధ్యలో వచ్చినటువంటి కొన్ని క్రియాకలాపాలు. వాస్తవంగా మనకి ఏ వేదం చెప్పరు అట్లా బలిని ఇవ్వమని చెప్పి. అది ఒక ప్రథ పురాణాల్లో కొన్ని ప్రక్షిప్త శ్లోకాల వల్ల అలా పరంపర స్టార్ట్ అయింది, కానీ వాస్తవంగా అలా లేదండి. బలి అంటే పశువులకు పక్షులకు అన్నాన్ని ఇవ్వడం అంట. మన మనుషులు ఏ విధంగా తీసుకుంటామో అట్లా పశు పక్షులకు కూడా ఇవ్వమని అర్థం. ఉపహారంగా మనకే కాకుండా దేవతకి కాకుండా అందరికీ ఇవ్వాలి. సమస్త ప్రాణులకు బలి అంటే ఇక్కడ తినటానికి భుజించేటువంటి పదార్థం అని అర్థం చేసుకోవాలి. అస్తు. దేవేభ్య బలిం ఉపహరతి అంటే దేవతల కోసం బలిని ఉపహరిస్తున్నా అంటే ఉపహారంగా ఇస్తున్నాడు, అంటే గిఫ్ట్ అని కూడా ఉపహారంగా ఇస్తున్నాడు అని చెప్పాను. ఉపహారంగా ఇవ్వటం. నెక్స్ట్ వేదం ఉద్ధరతి, వేదాన్ని ఉద్ధరిస్తున్నాడు. వేదం ఉద్ధరతి అంటే వేదాన్ని ఉద్ధరిస్తున్నాడు. నెక్స్ట్ వచనం ఉదాహరతి, వచనాన్ని చెప్తున్నాడు. ఉదాహరతి చెప్తున్నాడు. చూడండి, ఉదాహరతిని చెప్తున్నాడు అని అర్థం వస్తుంది. మనకు సామాన్యంగా హరతిగా హరించడం, అపహరించడం, దొంగలించడం ఇలాంటి అర్థాలు తీసుకుంటాం. కానీ ఉదాహరతి అన్నప్పుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనే అర్థము తీసుకుంటున్నాం. మాట్లాడటానికి అనేక ధాతులు ఉన్నాయి. వదతి చెప్తాము, కథయతి చెప్తాము, బ్రవీతి అని చెప్తాము. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఉదాహరతి అని కూడా చెప్పటమే. ఓకే, ఉపసర్గాన్ని బట్టి ఈ ధాతు యొక్క అర్థం ఈ రకంగా వచ్చింది కాబట్టి వీటిని గమనిస్తూ ఉండండి. ఉదాహరతి. నెక్స్ట్ వచనం చెప్తున్నాడు. నెక్స్ట్ ధర్మం వ్యవహరతి, ధర్మాన్ని వ్యవహరిస్తున్నాడు. ధర్మాన్ని వ్యవహరిస్తున్నాడు. నెక్స్ట్ సత్యం చ వ్యాహరతి, సత్యం మాట్లాడుతున్నాడు. చూడండి, 2 ధాతులు వచ్చాయి మనకు. ఉదాహరతి అని కూడా మాట్లాడటమే, వ్యాహరతి అన్న కూడా మాట్లాడటమే. అలాగా ధాతవ అనేక అర్థాः భవంతి, ధాతులు అనేక అర్థాలను ఇస్తాయండి.
సందర్భాన్ని బట్టి ఒక్కో చోట ఒక అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ ధాతుకి ఈ అర్థం ఉందంటే ఎల్లప్పుడు ఇదే విధంగా ఉంటుందని కాదు. ఉపసర్గాన్ని బట్టి ధాతు యొక్క అర్థం మారిపోతుంది, మారిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముందే చెప్పాను, ఉపసర్గాహ ధాత్వర్థం, ధాతు యొక్క అర్థాన్ని బలాత్ అన్యత్ర నీయతే, బలపూర్వకంగా వేరే అర్థంలోకి మారుస్తాయి. ఇక్కడ ఉపసర్గాన్ని బట్టి అర్థమే మారిపోయింది. అస్తు. వ్యాహరతి అంటే మాట్లాడడం. ధర్మం చ వ్యాహరతి, ఇంకా ధర్మాన్ని చెప్తున్నాడు. ఇది మనకు వాక్యం అండి, 4వ వాక్యం. అస్తు. దాదాపుగా మనకు హృదాతును ఉపయోగించి ఉపసర్గాలు భిన్న భిన్నంగా ఉన్నప్పుడు ఏ రకంగా వాక్యం ఉంటుంది, ఏ రకంగా క్రియాపదం ఉపయోగిస్తాము అనేది మనం చూసాము. నెక్స్ట్ నీ ధాతును ఉపయోగించి చెప్తున్నాడు. ఈ మాట మళ్ళా చెప్పండి సార్. ఉపసర్గ ధాతవ బలాత్ అన్యత్ర నీయతే, ఇది రాయించాను. 93వ నియమం చూసుకోండి. 93వ నియమం రాయించాను నేను. అన్యత్ర 93వ నీయతే అండి. నియమంలో అన్యత్ర నీయతే ఉపసర్గేణ ధాత్వర్థో బలాత్ అన్యత్ర నీయతే. 93 రాసుకునేది కూడా రాయించాను కూడా. ఓకే. ఉపసర్గేన ధాత్వర్థో ధాత్వర్థో బలాత్ అన్యత్ర నీయతే, బలాత్ అన్యత్ర అన్యత్ర నీయతే. అస్తు మహోదయ. నెక్స్ట్ అండి సహ గురు అనునయతి. గురుగారు వ్యాహారతి అన్నప్పుడు ఏం ధాతు వచ్చిందండి, ఏం ఉపసర్గ వచ్చిందండి ఇక్కడ? వ్యవహారతి వి ప్లస్ అవ ప్లస్ హృదు ధాతు. వి అవ 2 ఉపసర్గలు వచ్చాయి. రైట్ రైట్. వి ప్లస్ అవ ఇక్కడ ఈకో ఎనర్జీ ప్రకారం ఎనసంధి అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ చూసుకోండి. ఇప్పుడు క్రమంగా చెప్తున్నాను. మొట్టమొదటి 5వ వాక్యం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి. సహ గురుం అనునయతి. సహ గురుం అనునయతి అంటే గురువును ఒప్పిస్తున్నాడు, అతడు గురువును ఒప్పిస్తున్నాడు. అనునయతి. నెక్స్ట్ కృష్ణం అభినయతి. కృష్ణం అభినయతి, అతడు కృష్ణుని అభినయిస్తున్నాడు అంటే అభినయం చేస్తున్నాడు. సహా కృష్ణం అభినయతి, కృష్ణుని అభినయనం చేస్తున్నాడు. కృష్ణుని అభినయం చేస్తున్నాడు, నాటకం చేస్తున్నాడు. నెక్స్ట్ జలం ఆనయతి, జలాన్ని తీసుకొస్తున్నాడు అంటే నీటిని తీసుకొస్తున్నాడు. అక్కడ ఆహరితి అంటున్నాం, ఇక్కడ ఆనయతి అంటున్నాం. నయతి అనే తీసుకెళ్ళడం, ఆనయతి తీసుకొని రావటం. ఇక్కడ కూడా అర్థం అదే. ధాతు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అర్థం ఒకే రకంగా తీసుకుంటున్నాము. అస్తు. జలం ఆనయతి అంటే జలాన్ని తీసుకొని వస్తున్నాడు. నెక్స్ట్ శత్రువున్ అపనయతి. శత్రువున్ అపనయతి అంటే శత్రువుని తొలగిస్తున్నాడు. శత్రువును తొలగిస్తున్నాడు. నెక్స్ట్ శిష్యం ఉపనయతి. శిష్యం ఉపనయతి. శిష్యం ఉపనయతి. శిష్యునికి ఉపనయనం అంటే శిష్యునికి యజ్ఞోపీత సంస్కారం చేస్తున్నాం. ఉపనయనం అంటే ఇప్పుడు ఒడుగు అంటాం కదా, ఒడుగు చేయటం అంటే ఉపనయన సంస్కారం చేయడం అంటే యజ్ఞోపవిత ధారణం చేయించడం. అందుకే ఉపనయన సంస్కారం చేయడం. ఉపనయన సంస్కారం చేస్తున్నాడు. గురువు శిష్యునికి ఉపనయనం చేస్తున్నాడు. శిష్యం ఉపనయతి అంటే గురువు శిష్యునికి ఉపనయనం చేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ కన్యాంచ పరినేష్యతి, ఇంకా కన్యను వివాహం ఆడుతాడు. ఇక్కడ పరినేష్యతి ఉందండి అంటే భవిష్యత్ కాలం. అతడు కన్యను వివాహం ఆడుతాడు భవిష్యత్ కాలంలో. ఇది సహా అనేది అధ్యాసం చేసుకోవాలి. సహా కన్యాంచ, ఇంకా అతడు కన్యను వివాహం ఆడుతాడు. నెక్స్ట్ వాక్యం పుస్తకం ప్రణేష్యతి, అతడు పుస్తకాన్ని రచిస్తాడు. ఏంటి ఇంకా అతడు పుస్తకాన్ని రచిస్తాడు. అతడు పుస్తకాన్ని రచిస్తాడు. నెక్స్ట్ అండి వివాదస్య చ కారణం నిర్ణేష్యతి, ఇంకా వివాదం యొక్క కారణాన్ని నిర్ణయిస్తాడు. వివాదస్య చ కారణం నిర్ణేష్యతి అంటే వివాదం యొక్క కారణాన్ని నిర్ణయిస్తాడు అని అర్థం చేసుకోవాలి. అస్తు. ఇవి మనకు సంస్కృతంలో ఉండేటువంటి వాక్యాలకు తెలుగు ఆన్సర్ చెప్పుకున్నాము. ఇప్పుడు సేమ్ సంస్కృత వాక్యాలను ఉపయోగించే తెలుగు వాక్యాలు చెప్తున్నాను. తెలుగు వాక్యాలు కూడా ఆన్సర్స్ పైన చెప్పిన విధంగానే ఉంటాయి, వాటిని గమనించండి. ముందుగా తెలుగు వాక్యం 1వ వాక్యం.
నలుగురు శిష్యులు, నలుగురు కన్యలు, 4 పండ్లు, 4 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. చత్వారః శిష్యాః, చతస్రః కన్యాః, చత్వారి ఫలాని, చత్వారి పుస్తకాని చ అత్ర సంతి. చత్వారి పుస్తకాని చ అత్ర సంతి. మహోదయ, జీ 4 పుష్పాలు 4 పండ్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారండి. 4 పుష్పాలు 4 పండ్లు. ఓకే, దాన్ని తిప్పి రాయండి సరిపోతుంది. తిప్పి రాసేయండి. చత్వారి ఫలాని చత్వారి పుష్పాని చ అత్ర సంతి. ఓకేనా? చత్వారి పుస్తకాని చత్వారి ఫలాని చ అత్ర సంతి. అస్తు. రెండో వాక్యం. నలుగురు బాలకులకు ఇంకా నలుగురు బాలికలకు ఈ 4 పుస్తకాలు ఇవ్వు. ఈ 4 పుస్తకాలు ఇవ్వు అంటే చూసుకోండి. 4 పండ్లు ఇవ్వు. ఓకే. చతుర్నాం బాలకానాం చతుర్భ్య బాలకి ఇస్తున్నాం. ఎవరికైతే ఇస్తున్నామో అందులో చతుర్థి విభక్తి రావాలి. ఇచ్చేటప్పుడు దాదాతును ఉపయోగించామనుకోండి, ఖచ్చితంగా ఎవరికైతే ఇస్తున్నామో అందులో చతుర్థి విభక్తి రావాలి. ఇప్పుడు బాలకులకు ఇస్తున్నాం కాబట్టి బాలకులో చతుర్థి విభక్తి రావాలి. అదేవిధంగా బాలికలకు ఇస్తున్నాం కాబట్టి బాలికలలో చతుర్థి విభక్తి రావాలి. రాసుకోండి. చతుర్భ్య బాలకేభ్య. నెక్స్ట్ చతుశ్రుభ్య బాలికాభ్య. చతుర్భ్య బాలకేభ్య చతుశ్రుభ్య బాలికాభ్య చావటండి. బాలికాభ్య చ ఏతాని చత్వారి ఫలాని దేహి. 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 అస్తు. నెక్స్ట్ అండి. ఏతాని చత్వారి ఫలాని దేహి. నెక్స్ట్ మూడో వాక్యం. నలుగురు శిష్యులు చతుర్వర్గం కోసం విష్ణువుని 4 సార్లు వందన చేస్తున్నారు. 4 సార్లు వందన చేస్తున్నారు. చత్వారః శిష్యాః చతుర్వర్గార్థం చతుర్భుజం చతుర్వారం. 4 సార్లు చతుర్వారం వందంతే. వందేతే బహువచనం అండి. ఎందుకంటే కర్త బహువచనంలో ఉంది కాబట్టి క్రియాపదంలో బహువచనం పెట్టినాం. చత్వారః శిష్యాః చతుర్వర్గార్థం చతుర్భుజం చతుర్వారం వందంతే. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. నలుగురు ఛాత్రులకు ఈ పండ్లు 4 సార్లు 4 రకాలుగా ఇవ్వు. 4 ఛాత్రులకు. ఓకే, రాసుకోండి. చతుర్భ్య ఛాత్రేభ్య ఈ నలుగురు ఓకే అండి. చతుర్భ్య ఛాత్రేభ్య
ఈ నలుగురు చెప్పానా? అవును గురుగారు. సరే, ఏతేభ్య చతుర్భ్యః ఛాత్రేభ్యః ఏతేభ్యః చతుర్భ్యః ఛాత్రేభ్యః ఏతేభ్యః చతుర్భ్యః ఛాత్రేభ్యః ఏతాని ఫలాని చతుర్వారం చతుర్ధా దేహి. చతుర్వారం చతుర్ధా దేహి. నెక్స్ట్ అండి, రాజు శత్రులందు ప్రహారం చేస్తున్నాడు. రాజా శత్రుషు ప్రహరతి. నెక్స్ట్, అతడు ధనాన్ని సంగ్రహిస్తున్నాడు. సహా ధనం సంగృహ్ణాతి. సహ ధనం సంగృహ్ణాతి. ఆహరతి ఉంది కదా మహోదయ, ఆహరతి మనకు ఆహరతి ధాతుని సంగ్రహించడం కోసం అది రాసుకున్నాం. అయితే సంగ్రహించిన, ఓకే అండి. ఆహరతి, సహ ధనం ఆహరతి, సంగ్రహిస్తున్నాడు. ఆంగు పూర్వక హృదు ధాతుకు సంగ్రహిస్తున్నాడు. ఇదే ఉపయోగిద్దామండి. సహ ధనం ఆహరతి. నెక్స్ట్, దుర్జనుడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. దుర్జనః ధనం అపహరతి. నెక్స్ట్ అండి, నేను శత్రువులను సంహరిస్తాను అంటున్నాం భవిష్యత్ కాలంలో. అహం శత్రూన్ సంహరిష్యామి. అహం శత్రూన్ సంహరిష్యామి. నెక్స్ట్ వాక్యం అండి, నేను జలంలో విహరిస్తాను. అహం జలే, జలంలో, లోపల అందున సప్తమి భక్తి. అహం జలే విహరిష్యామి. ఇక్కడ వి ఉపసర్గం. విహరిష్యామి. అహం జలే విహరిష్యామి. నెక్స్ట్ పదో వాక్యం, నేను దుఃఖాన్ని పరిహరిస్తాను. అహం దుఃఖాన్ని లేదంటే బహువచనం పెట్టుకుందాం. అహం దుఃఖానాం, చాలా దుఃఖాలు ఉన్నాయి. అహం దుఃఖానం పరిహరిష్యామి. పరిహరించేది నేను ఒక్కడనే కాబట్టి ఏకవచనం పెట్టాను క్రియాపదం. అహం దుఃఖానాం పరిహరిష్యామి. నెక్స్ట్ అండి, దుర్జనుడు కన్యను అపహరిస్తున్నాడు. దుర్జనః కన్యాయాః అపహరణం కరోతి. దీన్ని రెండు రకాలు చెప్తున్నా అండి. ముందు ఒక రకంగా రాస్తుంది, అంటే కృదంత యోగంలో షష్ఠి విభక్తి పెట్టి రాస్తున్నాం. దుర్జనః కన్యాయాః అపహరణం కరోతి. దుర్జనః కన్యాయాః అపహరణం కరోతి. నెక్స్ట్, కన్యాం అపహరతి అనొచ్చు. కన్యాం రెండు రకాలు చెప్తున్నది. రెండోది దుర్జనః కన్యాం అపహరతి. అక్కడ అపహరణం కృదంత శబ్దం. కృదంత యోగంలో షష్ఠి విభక్తి వస్తుందని కొన్ని నియమాలు చెప్పుకున్నాం కాబట్టి ఆ కృదంత యోగంలో షష్ఠి విభక్తి వచ్చింది.
కృతంతో షష్ఠి విభక్తి వచ్చింది. ఓకే, ఫస్ట్ అంటే 2 రకాలు రాసుకోవచ్చు. దుర్జన కన్యాయా అపహరణం కరోతి. ఇక్కడ అపహరణం కృదంత శబ్దం కాబట్టి దాని ముందు షష్ఠి విభక్తి పెట్టుకున్నాం. ఓకే, కన్యాయా. ఒక డైరెక్ట్ గా రాసుకోవచ్చు, దుర్జన కన్యాం అపహరతి. దుర్జన కన్యాం అపహరతి, ఈ రకంగా. నెక్స్ట్ వాక్యం, అతడు బాలికకు పుష్పాలు ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుష్పాలు ఉపహారంగా ఇస్తున్నాడు. అతడు బాలికకు పుష్పాలు ఉపహారంగా ఇస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి, దీనికి ఆన్సర్ సహా బాలికాం సహా బాలికాం పుష్పాని. ఓకే, ఇస్తున్నాడు కదా, అందుకే సహా బాలికాభ్య, బాలికకు, ఒకటే బాలిక, బాలికాయ ఏకవచనంలో ఉంది. సహ బాలికాయై పుష్పాని ఉపహరతి. పుష్పాని ఉపహరతి. పుష్పాని ఉపహరతి. పుష్పాని ఉపహరతి. సహా బాలిక కోసము పుష్పాలను ఉపహారంగా ఇస్తున్నాడు. సహా బాలికాయై పుష్పాని ఉపహరతి. నెక్స్ట్ అండి, అతడు ధర్మాన్ని ఉద్ధరించాలి. ఇక్కడ విధిలింగంలో వచ్చింది. సహా ధర్మం ఉద్ధరేత్. సహా ధర్మం ఉద్ధరేత్ అంటే అతడు ధర్మాన్ని ఉద్ధరించాలి. సహా ధర్మం ఉద్ధరేత్. ఒకవేళ షష్ఠి విభక్తిలో పెట్టామనుకోండి, సహా ధర్మస్య ఉద్ధారం కుర్యాత్ అలా వస్తుందండి. సహా ధర్మస్య ఉద్ధారం కుర్యాత్. సహా ధర్మస్య ఉద్ధారం కుర్యాత్. లేదంటే సహా ధర్మం ఉద్ధరేత్ అని డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాక్యం అండి, నెక్స్ట్ వాక్యం అండి, అతడు కథను చెప్పాలి. సహ కథాం ఉదాహరతి లేదా వ్యాహరతి. 2 రకాలు చెప్పాను ధాతులు. సహ కథాం లోట్లో ఉదాహరతి. వచ్చింది కదా, కహే మహాశయ. లోట్ కదా. ఓకే అండి, ఉత్తమ్. సహ కథాం ఉదాహరేత్. సహ కథాం ఉదాహరేత్ లేదా వ్యాహరేత్. ఓకే, లేదా 2 రకాల ధాతులు ఇచ్చాడు కాబట్టి 2 ప్రాక్టీస్ కోసం 2 రాసుకున్నాం. సహ కథాం ఉదాహరేత్ లేదా వ్యాహరేత్. అస్తు అండి. నెక్స్ట్ వాక్యం, అతడు సత్యాన్ని వ్యవహరించాలి. సహ సత్యం వ్యవహరేత్. సహ సత్యం వ్యవహరేత్. నెక్స్ట్ అండి, అతడు అసత్యాన్ని చెప్పకూడదు. సహ అసత్యం నా వ్యాహరేత్. సహ అసత్యం న వ్యాహరేత్.
సహ అసత్యం న వ్యాహరేత్. సహ అసత్యం న వ్యాహరేత్. నెక్స్ట్ వాక్యం, అతడు గురువును ఒప్పించాలి. అతడు గురువును ఒప్పించాలి. సహ గురుం అనునయేత్. సహ గురుం అనునయేత్. సహ గురుం అనునయేత్. నెక్స్ట్ వాక్యం అండి, నీవు పుష్పాలు తీసుకొనిరా. త్వం పుష్పాని ఆహర. త్వం పుష్పాని ఆహర లేదా ఆనయ. ఆహార లేదా నీ ధాతును ఉపయోగించవచ్చు, హృదాతును ఉపయోగించవచ్చు. త్వం పుష్పాని ఆహార లేదా ఆనయ. 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 నెక్స్ట్ గురువు శిష్యునికి ఉపనయనం చేయాలి. దీని ఇది కూడా రెండు రకాల కృదంత యోగం షష్ఠి డైరెక్ట్ గా ద్వితీయ భక్తిని ఉపయోగించి రాయొచ్చు. ముందుగా ద్వితీయ భక్తిని ఉపయోగించి గురువు శిష్యం ఉపనయేత్. ఏంటండి 18 అతడు కృష్ణునికి మొక్క నాటకం వేస్తున్నాడు. అతడు కృష్ణుని యొక్క అభినయం చేస్తున్నాడు. సహ కృష్ణం అభినయతి. డైరెక్ట్ గా సహ కృష్ణం అభినయతి, ఇది డైరెక్ట్ గా. ఇదే వాక్యాన్ని కృదంత యోగంలో పెట్టిన షష్ఠీ భక్తి కూడా వస్తుంది. రాసుకుని సహ కృష్ణస్య అభినయనం కరోతి. అభినయనం కరోతి. సహ కృష్ణస్య అభినయనం కరోతి. ఒకటేం చెప్పాను, సహ కృష్ణం అభినయతి డైరెక్ట్గా చెప్పేశాము. రెండవది సహ కృష్ణస్య అభినయనం కుర్యాత్. సహ కృష్ణస్య అభినయనం, అది విధిగా పెట్టా చేస్తున్నాడు కరోతి, చెయ్యాలి అని కుర్యాత్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కరోతి చేస్తున్నాడు అని ఉంది కాబట్టి అభినయనం కరోతి అని రాయండి. ఒకటి సహ కృష్ణం అభినయతి. సహ కృష్ణం అభినయతి. రెండవది సహ కృష్ణస్య అభినయనం కరోతి. నెక్స్ట్ అండి, నువ్వు దుఃఖాలను దూరం చేస్తున్నావు. నువ్వు దుఃఖాలను దూరం చేస్తున్నావు. త్వం దుఃఖానాం దూరం కరోతి. త్వం దుఃఖానాం దూరం కరోతి. ఇదేంటండి, షష్ఠీ భక్తిలో అండి. త్వం దుఃఖాలను దూరం కరోతి. దూరం అని కృదంత శబ్దం అండి. దుఃఖానాం దూరం కరోతి, లేదా డైరెక్ట్ గా ద్వితీయ భక్తిలో ఉపయోగించాలనుకునే త్వం దుఃఖాన్ని అపనయతి. త్వం దుఃఖాన్ని అపనయతి అలా రాయొచ్చు. త్వం దుఃఖాన్ని అపనయతి. అపనయతి వస్తుంది, అపనయసి వస్తుందండి. అపనయతి వస్తుంది. అపనయతి. త్వం పుష్పాని ఆనయ. నెక్స్ట్ వాక్యం అండి, త్వం పుష్పాని ఆనయ. ఇది 20వ వాక్యం. నువ్వు పూలు తీసుకొనిరా అంటే పుష్పాలు తీసుకొనిరా అంటే త్వం పుష్పాని ఆనయ. నెక్స్ట్, గురువు శిష్యునికి ఉపనయనం చెయ్యాలి. గురువు
శిష్యునికి ఉపనయనం చెయ్యాలి. గురువు శిష్యం ఉపనయేత్. ఇది డైరెక్ట్ గా ద్వితీయ భక్తిలో. గురువు శిష్యం ఉపనయేత్. గురువు శిష్యం ఉపనయేత్. గురువు శిష్యం ఉపనయేత్. లేదా షష్ఠీ భక్తిలో గురువు శిష్యస్య ఉపనయనం కుర్యాత్. గురువు శిష్యస్య ఉపనయనం కుర్యాత్. గురువు శిష్యస్య ఉపనయనం కుర్యాత్. అస్తు. నెక్స్ట్ 22వ వాక్యం అండి. రాముడు సీతను వివాహం చేసుకోవాలి. రాముడు సీతను వివాహం చేసుకోవాలి. రామః సీతాం పరిణయేత్. రామః సీతాం పరిణయేత్. రామః సీతాం పరిణయేత్. షష్ఠీ విభక్తి పెట్టుకున్నాం అనుకోండి. రామః సీతాయాః వివాహం కుర్యాత్. రామః సీతాయాః వివాహం కుర్యాత్. వివాహం చేసుకోవాలి. పరిణయనం కూడా అనొచ్చు కదా, పరిణయనం. పరిణయనం కుర్యాత్ లేదంటే పరిణయనం కుర్యాత్. అలా అంటే సీత యొక్క పెళ్లి చెయ్యాలి అన్నట్టు అర్థం రాదా అండి? సీతను పెళ్లి చేసుకోవాలి. అర్థం మారిపోతుంది. రామః సీతాయాః. సీత అంటే సీత యొక్క వివాహం చేయాలి. వివాహం చేసుకో. ఒక్క నిమిషం, కరెక్ట్ అని మీరు చెప్పింది. మనకు రామః సీత తోటి వివాహం చేసుకోవాలని చెప్పి అది తృతీయ భక్తి పెట్టుకుని సరిపోతున్నాడు సాధారణంగా. రామః సీతాం పరిణయేత్. ఇది ఓకే డైరెక్ట్ గా. సీతయా సహా మహోదయ తృతీయ భక్తి వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రామః సీతాయాః. సీత యొక్క పరిణయం కుర్యాత్. సీత యొక్క పరిణయం చేసుకోవాలి, దాంట్లో తప్పు లేదండి. అర్థం కొంచెం భిన్నంగా ఉంటుంది, అర్థం అదే వస్తుంది. సీత యొక్క అంటే సీతకి పరిణయం చేసుకోవాలి, సీతని పని తాత్పర్యం అదే వస్తుంది. కొంచెం మనకి అట్లా ఆ విధంగా ఉన్నాయి. మిగిలిన అర్థాలు ఇంతకు చెప్పుకుని వచ్చాం కదా, దాంట్లో అర్థం మారింది, ఇక్కడ ఎందుకు అర్థం మారిపోతుంది? వాక్యం మనకు సహజంగా ఉన్నప్పుడు దాన్ని తిప్పి చెప్పడం ఎందుకు? డైరెక్ట్ గా సీతని పెళ్లి చేసుకోవాలంటాం. సీత యొక్క పెళ్లి చేసుకోవాలి, అది అసహజంగా ఉంటుంది, కానీ తప్పు కాదు, తాత్పర్యం అదే వస్తుంది, దోషం మారదు. అందుకే అది కొంచెం అసమంజసంగా అసహజంగా ఉంది కాబట్టి డైరెక్ట్ గా ద్వితీయ భక్తి పెట్టుకోండి. రామః సీతాం పరిణయేత్. ఓకేనా? అస్తు. కవి పుస్తకాన్ని రచించాలి. కవి పుస్తకాన్ని రచించాలి. కవి పుస్తకం ప్రణయేత్. ప్రణయేత్. ఇప్పుడు ఇదే వాక్యం షష్ఠీ భక్తిలో పెట్టుకోవచ్చు. కవి పుస్తకస్య రచనం కుర్యాత్. ప్రణయనం కుర్యాత్. ప్రణయనం కుర్యాత్. కవి పుస్తకస్య ప్రణయనం కుర్యాత్ అంటే రచించాలి, తాత్పర్యం అదే వస్తుంది. కవి ఒకటేమో ద్వితీయ భక్తి, కవి పుస్తకం ప్రణయేత్ రచించాలి, లేదా కవి పుస్తకస్య ప్రణయనం కుర్యాత్. ప్రణయనం కుర్యాత్. ఓకే, అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 24వ వాక్యం. 24వ వాక్యం. రాజా వివాదాన్ని నిర్ణయిస్తాడు. ఇది భవిష్యత్ కాలం ఉంది. రాజా వివాదాన్ని నిర్ణయిస్తాడు. రాజా వివాదస్య నిర్ణయం కరిష్యతి. ఇది షష్ఠీ భక్తి చెప్పాను. రాజా వివాదస్య నిర్ణయం కరిష్యతి. రాజా వివాదస్య నిర్ణయం కరిష్యతి. ద్వితీయ భక్తిలో రాజా వివాదం నిర్ణేష్యతి. రాజా వివాదం నిర్ణేష్యతి. నిర్ణేష్యతి. రాజా వివాదం నిర్ణేష్యతి. ఓకే, ఇవి మనకు తెలుగులో ఉండేటువంటి వాక్యాలకు సంస్కృతంలో ఆన్సర్ చూసామండి. ఇప్పుడు కింద అశుద్ధ వాక్యాలు ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అశుద్ధ వాక్యాలు. చత్వారః కన్యాః.
చత్వారః ఫలాని. ఇక్కడ చత్వారః కన్యాః, కన్యా అనే విశేష్యం అండి. చత్వారః ఫలాని, ఇక్కడ ఫలాని నపుంసకలింగం. ఇది విశేషం ఫలాని అంటే రెండు విశేష్యాలను బట్టి విశేషణాలు ఉండాలి. అంటే ముఖ్య శబ్దాన్ని బట్టి దానికోసం వచ్చినటువంటి శబ్దంలో ఏ లింగం, విశేష్యంలో ఏ లింగం, ఏ విభక్తి, ఏ వచనం అయితే ఉన్నాయో దాని విశేషణంలో కూడా అవే రావాలి. ఇక్కడ కన్యాః అనేది స్త్రీలింగం కాబట్టి దాని విశేషణంలో కూడా స్త్రీలింగ శబ్దమే రావాలి. కానీ ఇక్కడ ఏమో చత్వారః పుల్లింగం ఇచ్చాడు కాబట్టి విశేషణం తప్పుగా ఉంది. అందుకే ఉండాలి చతస్రః కన్యాః అని ఉండాలి. అదేవిధంగా చత్వారి ఫలాని, ఫలాని నపుంసకలింగం కాబట్టి దాని విశేషణం కూడా నపుంసకలింగంలోనే ఉండాలి. కానీ ఇక్కడ చత్వారః అని కూడా పుల్లింగంలో పెట్టాడు కాబట్టి ఏముండాలి చత్వారి ఫలాని అని ఉండాలి. కాబట్టి విశేషణం తప్పించాడు. అది విశేషాన్ని బట్టే ఉంటుంది. అది లింగం పుల్లింగంలో, స్త్రీలింగంలో పుల్లింగంలో ఉంది, నపుంసకలింగంలో ఉంది కాబట్టి విశేషణాన్ని కూడా అదే విధంగా మార్చుకోవాలి. నెక్స్ట్ రెండో వాక్యం అశుద్ధ వాక్యం. దుర్జనః కన్యాయాః అపహరతి. ఇక చూడండి, ఇప్పుడు కన్యాయాః అపహరతి షష్ఠీ భక్తి పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పైన చెప్పుకునే విధంగా కృదంత శబ్దం తీసుకొని రావాలి. ఒకవేళ రాస్తే దుర్జన కన్యాయాః అపహరణం కరోతి అలా రాసుకోవాలి కావాలంటే. కన్యాయాః అపహరణం కరోతి. లేదా నువ్వు డైరెక్ట్ గా రాసావంటే కన్యాం అపహరతి ఉండాలి. ఏముండాలి కన్యాం అపహరతి, ద్వితీయ భక్తి రావాలి. ఇక్కడ షష్ఠీ భక్తి ఇచ్చాడు, ద్వితీయ భక్తి ఇచ్చాడు, ద్వితీయ భక్తి రాసుకోవాలి. దుర్జనః కన్యాం అపహరతి, దుర్జనుడు కన్యను అపహరించాలి. ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యం ఏ విధంగా చూసాము. నెక్స్ట్ వచ్చేసి గురుగారు జీ చెప్పండి. హరిబాబు చెప్పండి. ఎవరండి? మ్యూట్ ఓపెన్ చేసుకోండి, ఎవరు అడిగేవాళ్ళు. చతుర్వారం అని చెప్పారు కదండి ఎక్కడ? మూడో వాక్యంలో చతుర్వారం, చత్వారి వారం అనాలా చతుర్వారం అనాలా? చతుర్వారం. వారం అన్నది అది అవ్యయమా లేకపోతే నపుంసకలింగమా? ఏం పదం అవుతుంది అది? అది ఒక ప్రత్యయం అండి. చతుర్వారం ఒక ప్రత్యయం. ఓకేనా? అప్పుడు అది చత్వారి వారం అనకూడదు, చతుర్వారం అనే అనాలి. చతుర్వారం అనాలి. ఓకేనా? సరే అండి. ఇప్పుడు కింద మనకు అశుద్ధ వాక్యం విసర్జనీయస్య సహ అంటే విసర్గ సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. చెప్పాము. విసర్జనీయస్య సహ అనే సూత్రము 95వ సూత్రంలో చెప్పుకున్నాం మనము. 95వ నియమంలో విసర్జనీయస్య సహ అనే విసర్గ సంధి సూత్రం చెప్పుకున్నాము. ఇది ఏమంటుందంటే ఒకసారి రివిజన్ చేస్తున్నాను. విసర్గము తరువాత, ఇక్కడనే కానీ శబ్దానికి విసర్గం తెచ్చుకుంటే కదా, విసర్గము తరువాత కరి వర్ణములు పక్కన ఉంటే, విసర్గం తర్వాత ఇక్కడ విసర్గం తర్వాత కరి వర్ణములు అంటే కరి ప్రత్యాహారంలో వచ్చేటువంటి వర్ణములు పక్కన ఉండాలి. కరి ప్రత్యాహారం ఏ వర్ణాలు వస్తాయి అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు గాని ద్వితీయాక్షరాలు గాని లేదా ష ష స ఈ మూడు వర్ణాల నుంచి ఒక వర్ణం కానీ ప్రక్కన ఉంటే అప్పుడు ఆ విసర్గ స్థానంలో సకారం వస్తుంది. విసర్గ స్థానంలో సకారం వస్తుంది. విసర్గానికి పక్కన వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ లేదా ష ష స ఈ మూడు వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే గిన అప్పుడు ముందున్నటువంటి విసర్గానికి సకారం వస్తుంది. అస్తు ఈ రకంగా మనం ఇక్కడ సంధులు ఇచ్చాడు, మనం వాటిని గమనిద్దాము. సంధి ఉదాహరణ ఇచ్చాడు. ముందుగా విడదీసి చెప్పాను సంధి విచ్ఛేదం, సంధిం కృత అని చెప్పి వాటిని కలిపి రాద్దామండి. విడదీసిన దానిలో రాసుకోండి. మొట్టమొదటి ఉదాహరణ కహ ప్లస్ తత్ర. కహ ప్లస్ తత్ర. ఇక్కడ కహలో విసర్గం ఉంది. చెప్పారు విసర్గం తర్వాత కరి వర్ణములు పక్కన ఉంటే, కరి వర్ణం అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ. ఇక్కడ ఏమున్నాయి మనకు? తత్రాలే ప్రథమాక్షరం ఉంది కాబట్టి కరి వర్ణం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి విసర్గానికి సకారం చేసుకుంటాము. అందుకే కస్ అయిపోయింది. కస్ తత్ర. కహ ప్లస్ తత్ర ఈజ్ ఈక్వల్ టు కస్ తత్ర. నెక్స్ట్ బాలః చలతి. ఇక్కడ సేమ్ అదే విధంగా బాలస్ చలతి వస్తుంది. బాలస్ చలతి. నెక్స్ట్ మూడవ ఎగ్జాంపుల్ బాలాహ తరంతి. ఇక్కడ విసర్గం ఉంది, ఇక్కడ కరి వర్ణం కూడా పక్కన ఉంది కాబట్టి
బాలాస్తరంతి, బాలాస్తరంతి. నెక్స్ట్ 4వ వాక్యం, 4వ ఉదాహరణ, గురుః తిష్టతి, గురుః తిష్టతి, తిష్టతి. ఇక్కడ గురుస్ తిష్టతి, గురుస్ సకాలం వస్తుంది విసర్గ స్థానంలో. అన్నిట్లో విసర్గ స్థానం సకాలం పెట్టుకోవాలి. గురుస్ తిష్టతి, గురుస్ తిష్టతి. నెక్స్ట్ అండి, రామః తత్ర, రామః తత్ర అంటే రామస్తత్ర అని రాసుకోవాలి. రామః తత్ర అంటే రామస్తత్ర, రామస్తత్ర. నెక్స్ట్ హరిః ప్లస్ తథా, హరిః ప్లస్ తథా, హరిః ప్లస్ తథా అంటే హరిస్ తథా అలా వస్తుంది. హరిః ప్లస్ తథా అంటే హరిస్ తథా. అన్ని చోట్ల విసర్గ స్థానంలో సకాలం తెచ్చుకుంటున్నాము. హరిస్ తథా. నెక్స్ట్ అండి, రామః ప్లస్ త్రాయతే, రామః ప్లస్ త్రాయతే. ఇక్కడ కూడా రామస్త్రాయతే, రామస్త్రాయతే అలాగొస్తుంది. రామః ప్లస్ త్రాయతే ఈజ్ ఈక్వల్ టు రామస్త్రాయతే. నెక్స్ట్ అంతిమ ఉదాహరణ, నిహి ప్లస్ సారః, నిహి ప్లస్ సారః నిస్సారః అవుతుంది. నిస్సారః, నిహి ప్లస్ సారః నిస్సారః, నిహి ప్లస్ సారః నిస్సార. అస్తు. ఈ రకంగా మనము విడదీసినటువంటి శబ్దాలను కలిపి రాస్తాము. ఇంకొకటి మనకు 2వ ఉదాహరణలో బాలః ప్లస్ చలతి ఉందండి. బాలః ప్లస్ చలతి, బాలః విసర్గం తర్వాత వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరాలు కానీ ఉండాలి అని చెప్పాను. ఇక్కడ మనకు ద్వితీయాక్షరాలు ఉన్నాయండి. ఏమున్నాయి? ద్వితీయాక్షరాలు ఉన్నాయి కదా, సారీ ప్రథమాక్షరం ఉంది కదా. చలతిలో చకారం ప్రథమాక్షరం ఉంది కాబట్టి ముందుగా ఆ విసర్గానికి సకారం అయిపోయింది, బాలస్ చలతి. తర్వాత ఈ సంధి అయిపోయిన తర్వాత అంటే విసర్గస్థ సకారం చేసిన తర్వాత వెంటనే స్తోష్చునాశ్చు స్తుత్వ సంధి కూడా ప్రాప్తమైంది. అదేమంటూ చవర్గం పక్కన ఉంటే ముందున్నటువంటి సకారానికి నేను తాళవి సకారం చేస్తాను అని చెప్పి ఆ సంధి సూత్రం కూడా జరిగిపోయింది. అందుకే ఇక్కడ దంత సకారానికి అంటే సరస్వతి సకారానికి తాళవి సకారం చేస్తాము, శంఖంలో ఉండే సకారంగా మారుస్తాము. అందుకే బాలశ్చలతి అని రాస్తాం ఇక్కడ మాత్రం. ఓకేనా? అట్లా 2 రకాలుగా, ఒకటి విసర్గ సంధి జరిగింది, తర్వాత స్తుత్వ సంధి జరిగింది. అస్తు. నెక్స్ట్ ఇంకో కొన్ని కలిపి చెప్పాను, వీటిని విడదీసి రాయాలి. మనం పైన చెప్పుకున్నట్టు వాటిలోంచే ఉన్నాయి, ఒకసారి గమనించండి. కస్తిష్టతి ఏంటండి? కస్తిష్టతి అంటే కహ తిష్టతి అని అర్థం. కహ తిష్టతి. 2వది శివస్త్రాయతే, శివస్త్రాయతే అంటే శివః త్రాయతే, శివః త్రాయతే అని అర్థం. శివః త్రాయతే. నెక్స్ట్ హరిశ్చలతి ఏంటండి? హరిశ్చలతి అంటే ఇక్కడ చూడండి, హరిహి ప్లస్ చలతి, హరిహి ప్లస్ చలతి. ఇక్కడ హరిశ్చలతి అని చెప్పి ఇక్కడ 2 సంధులు చూపించాడు. ఒకటి విసర్గ సంధి చూపించాడు, స్తుత్వ సంధి కూడా చూపించాడు. హరిశ్చలతి అంటున్నాం ఇక్కడ. కానీ మనం విడి తీసుకునేటప్పుడు హరిహి ప్లస్ చలతి అని పెట్టేస్తాం. హరిహి ప్లస్ చలతి. ఇక్కడ మొన్న ఎవరో ఉదాహరణ చేయాలి, దీంట్లో విసర్గ సంధి చేయాలా మనం స్తుత్వ సంధి చేయాలంటే మనకు ప్రశ్న పత్రంలో విసర్గ సంధి చేయమని చెప్పి విసర్గ సంధి మాత్రం చూపించాలి. స్తుత్వ సంధి చేయమని చెప్పాను అనుకోండి, స్తుత్వ సంధి మాత్రం చూపించాలి. ఏది ఈ వాక్యాన్ని శుద్ధంగా చేయండి అని అనుకోండి, అప్పుడు 2 సంధులు చేయాలి. ఈ వాక్య శుద్ధకరం అని చెప్పాను అనుకోండి, 2 వాక్యాలు విసర్గ సంధి చేయాలి, స్తుత్వ సంధి కూడా చేసి చూపించాలి. అస్తు. నెక్స్ట్ రామస్తిష్టతి. ఇక్కడ రామః తిష్టతి విసర్గం పెట్టుకుంటాం. అన్నిట్లో దంత సకారం ఉన్న చోట విసర్గం తీసుకొచ్చి పెడతాం అంతే. రామః తిష్టతి. అలాగే రామస్తథా ఏంటండి? రామస్తథా అంటే రామః తథా ఏంటండి? రామః తథా. ఈ రకంగా మనము విడదీసినటువంటి శబ్దాలను మనము కలిపిన శబ్దాలను విడదీసి చూసాం ఏ రకంగా అనేది. అస్తు. వీటిని విసర్గ సంధి సూత్రం ఏదైతే ఉందో విసర్జనీయస్య సహా ఆ సంధి నియమ ప్రకారంగా చేశాము.
ఈ రకంగా అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి మనం సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చూసామండి. ఈ రకంగా మనకు అభ్యాసం 21 పూర్తిగా కంప్లీట్ అవుతుంది. రేపు మనము అభ్యాసం 22లో మనం శబ్దకోశము నియమాలు సంఖ్యావాద శబ్దాలు ధాతులు చెప్పుకున్నాము. నియమాలను రేపు చెప్పుకున్నామండి. నియమాలు అయిపోయిన తర్వాత వాక్యాలు కూడా రేపు చెప్పేసుకోవచ్చు. రేపు 22 అభ్యాసంలో నియమాలు చెప్పుకుందాము. అందులో మనకు ముఖ్యంగా అదాది గణం యొక్క పరిచయం ఉంటుంది. అదాది గణం పరిచయము తర్వాత ఉత్వ సంధి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ అదాది గణము, రెండో గణము, ఇంకా ఉత్వ సంధి గురించి విశేషంగా ఉంటుంది. అది రేపు చూద్దామండి. ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే గిన మనం రేపు ఇది మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. గురుగారు ఒక క్వశ్చన్. ధన్యవాద మహోదయ. మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాద మహోదయ. గురుగారు అడగనా? ధన్యవాదాలు. జీ చెప్పండి రావు గారు. గురుగారు, ఉపనయనంలో నయనం అనే దాని అర్థం ఏమిటి? అది కళ్ళకి సంబంధించిందా లేకపోతే అది కూడా ఒక ఇంకొక ఉపసర్గాన్ని బట్టి మన అర్థం. నయనం అంటే సామాన్య ఓన్లీ సింగిల్ శబ్దం తీసుకునేవాడు. నయనం అంటే కళ్ళు సామాన్యంగా, నయనం అంటే తీసుకెళ్లడం కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఇది కూడా తీసుకెళ్లటం అని అనుకోవాలా? అంటే మంత్రం నేర్పడానికి, మహామంత్రం నేర్పడానికి కూడా తీసుకెళ్తున్నట్టు అనుకోవాలా ఉపనయనం అంటే? ఇక్కడ ఉపనయనం చేయాలి అంటే ఖచ్చితంగా ఉపనయన సంస్కారం కదా ఏదైతుందో దాని అర్థమే తీసుకుంటాం ఇక్కడ. అందుకే అర్థాన్ని బట్టి మనం ధాతు యొక్క అర్థాన్ని తీసుకోవాలి. ఒక్కో చోట ఒక రకం. గురుగారు అర్థమైంది, అది అర్థమైంది. అంచేత ఇక్కడ ఉపనయనం అంటంలో కూడా తీసుకెడుతున్నారు అని అనుకోవాలి కదా? జీ అలాగే అనుకోవాలి. అంటే సంస్కారాన్ని నేర్పడానికి తీసుకెడుతున్నట్టు, అందులో ఉపనయనం అంటే తీసుకెళ్ళటం అనే అర్థంలో అనుకోవాలి. తీసుకెళ్ళటం అనే అర్థం తీసుకోకూడదు. తీసుకెళ్ళి అదే చెప్తున్నాను, మీరు మళ్ళీ అదే అక్కడే అదే దాంట్లోకి తీసుకొస్తున్నారు. అర్థం మారింది అంటే దాని యొక్క భావం కూడా మారిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్తున్న దాంట్లో మీరు దాన్ని వినియోగించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపించింది అన్నమాట. దాన్ని ఉపనయనం కోసం తీసుకెళ్తున్నా కాదు, ఉపనయనం చేస్తున్నాడు అక్కడ. ఒక ప్రకారం 5 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత, 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత బ్రాహ్మణుడికి క్షత్రుడికి విధి విధానం ప్రకారంగా ఉపనయనం చేస్తున్నాడు, వేదారంభ సంస్కారం చేస్తున్నాడు. అక్కడ తీసుకెళ్తున్నాడు కాదు. అర్థమైందండి, క్లియర్ అయింది. అది రైట్. థ్యాంక్ యూ. శుభరాత్రి గురుగారు. ఓకే అండి, మంచి. నెక్స్ట్ అండి వెంకటేశ్వర గారు. నమస్తే సార్. జీ చెప్పండి. రామకృష్ణరావు గారు నిన్న చెప్పారు, అందుకోసం ఈరోజు జాయిన్. నాకు హిందీ వచ్చు, కన్నడ ఇది ఏబిసిడి నుంచి నేర్చుకోవాలి. ఎలాగా ఏమైనా నాకు అవకాశం ఉందా? ఎట్లా? సంస్కృతాన్ని అండి? అవును సార్. స్టార్టింగ్ నుంచి తెలుసుకోవాలి. మన వీడియోలు ఉన్నాయి కదండి, ఒకసారి స్టార్ట్ నుంచి మీకు లింక్ పంపిస్తారు మనకు. సరే సార్. ఒకసారి లింక్ స్టార్టింగ్ నుంచి మీరు ఈ పుస్తకాన్ని ఫాలో చేయాలంటే మీకు ఖచ్చితంగా అన్ని స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుందండి, ఇబ్బంది లేకుండా. ఓకేనా? సరే సార్. సరే సార్. మీరు ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి, సరేనా? లక్ష్మి గారిని కాంటాక్ట్ చేస్తేనా, లేదంటే ఈ విషయంలో కల్పన గారికి చెప్తేనా. కల్పన గారు ఈరోజు లేదు, అది అనుకోకుండా అది రికార్డింగ్ అయిపోయింది. లక్ష్మి గారిని అడగండి, మీకు వారు లింకులు పంపిస్తారండి. ఆ లింక్ అంటే మొత్తం ఒకే చోట ఉంటాయి, ప్రారంభం నుంచి ఇంతవరకు అయిన పాటల వరకు మనకు అన్ని ఏబిసిడి నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి మనకు ఓనమాల నుంచి స్టార్టింగ్ నుంచి మీకు అన్ని నీట్ గా అర్థమవుతుందండి. కొత్తగా జాయిన్ వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఇది ఇట్నే కంటిన్యూ చేస్తూ ఉండండి. అది కొంచెం ఎక్స్ట్రాలో కొంచెం తప్పదు, మీరు కొంచెం కష్టపడాలి. ఎక్స్ట్రా టైంలో మీరు అది కూడా చూసుకుంటూ ఉండండి, సరేనా? ఒకవేళ అది కఠినంగా ఉన్నప్పుడు అనిపిస్తే దాంట్లో స్టార్టింగ్ నుంచి ప్రారంభం నుంచి అదే చూసుకోండి, అది బాగుంటుంది. ఇంకా ప్రారంభం నుంచి
మన వీడియోలు ఏవైతే ఉన్నాయో లింక్ ఏదైతే ఉందో పంపిస్తారో అది ఫాలో చేయాలంటే మీకు బాగా నీట్ గా అర్థం అవుతుంది. ఏదో ఒకటే పట్టుకున్నాం బాగా నీట్ గా అర్థం అవుతుంది. హరి ఓం గురువు గారు. ఆమె నంబర్ ఎట్లా సార్? వెంకటేష్ గారు అర్థమైందండి? అర్థమైంది సార్. ఆమె నంబర్ ఎట్లా? లక్ష్మి గారి నంబర్. లక్ష్మి గారి నంబర్ నెంబర్ చెప్పనండి. 90 90 100 9 9 22 22 5 5 8. నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా ఇంకోసారి. 990 100 9 సరే అంతేనండి. ఓకే నాకు చేయండి, మీకు పంపిస్తానండి, చేయండి. నమస్కారం అండి. జీ ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి, ఇది సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసేసాను. గురుగారు నమస్కారం, సుబ్బారావు అండి. సుబ్బారావు గారు చెప్పండి సార్. ఇప్పుడు ఇవాళ నేను మన గ్రూప్ లో చూశాను, ఈ శనివారం నుంచి ఆరంభమయ్యే క్లాసులు ఒక గ్రూప్ లో ఒక దాంట్లో 22 పొద్దున 7:30 ఉంది, 24 పొద్దున 8 గంటలు ఉంది. మిస్టేక్ వచ్చేసి మళ్ళీ మార్చి పెట్టేస్తారు 8 నుంచి 9 గంటల వరకు అండి. అది